హలో వ్యూయర్స్, నేను మీ భోజన్ పీడి బాబీ. మీరు చూస్తుందైతే ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు మనమైతే ఉన్నాం కాజాగూడ టు నానక్రామ్గూడ రోడ్లో ఉన్న మొఘల్ రెస్టారెంట్ తోషదాన్. సో వీళ్ళ దగ్గర ఏంటి స్పెషల్ అనేది చూసొద్దాం. లెట్స్ గో. అసలు తోషదాన్ అంటే మీనింగ్ ఏంటనేది మన మేనేజర్ని అడుగుదాం. ఇది వర్డే మనకి చాలా కొత్తగా ఉంది కనుక. సో అసలు తోషదాన్ అంటే మీనింగ్ ఏంటండి? Toshedan is like Urdu word. It's a meaning like tiffin box. Toshedan is the meaning of tiffin box. Okay. The olden days we carry the Toshedan from Nizam type. Okay. From that vintage type. ఇక్కడ రాగానే ఈ అంబియన్స్ అంతా కూడా మనకి అరబ్ నిజాం టైమ్స్లో ఉన్న దీనిలా కనబడుతుంది. అంతా కూడా అంబియన్స్ చాలా బాగా క్రియేట్ చేశారు. అసలు మీ క్యూజిన్స్ ఏంటి? అసలు మీ Hyderabad authentic like Mughlai cuisine, both of them. సో మీ దగ్గర మస్ట్ ట్రై డిషెస్ ఏమున్నాయి? మీది అంటే తోషదాన్ ఇస్ ఫేమస్ ఫర్ దిస్, మా షెఫ్ ఇది చేస్తే ఇంకా మీరు తప్పక వచ్చి తినాలి అనేది ఏదైనా మస్ట్ ట్రై డిష్ ఏదైనా మాకు సజెస్ట్ చేయగలరా? సో దట్ we have both dishes like Mughlai also we have, and authentic Hyderabadi also we have. For like example I will give you like in the weekends we give a halim, lukhmi, paya, marak. హలీం ఓన్లీ వీకెండ్స్లో? Only weekends. On the days you will get a paya, marak, and special like nalli biryani, Mughlai kitchen, that one all zafrani is a biryani. And we have different varieties of the starters. We have tandoor type. What's your experience as chef? We have 18 years experience. 18 years experience. ఎప్పుడు వచ్చారు తోషదాన్కి? ఎప్పుడు స్టార్ట్ చేశారు వర్క్ చేయడం? Toshedan newly opened. We are running fourth month. Fourth month. Okay. I was opened this restaurant. నైస్. సో మీ రివ్యూస్ కూడా నేను కొన్ని చదివాను. ఇట్స్ అంటే మీ దగ్గర ఉన్న స్పెషల్ డిషెస్లో షికం పూరి కబాబ్ వెరీ యూనిక్, లైక్ షాదీ వాలా ముర్గ్ విచ్ ఇస్ వెరీ famous in a shadi in a Hyderabadi cuisine. Okay. Yeah, chicken puri we have. What is that shadi wala? Shadi wala murg is basically if you going to in a shadi in a Hyderabad, you find out that there is shadi wala murg. Hello sir. Good evening. మీ పేరేంటి సార్? నా పేరు ఖలీల్. సో యు ఆర్ ద ఓనర్ ఆఫ్ దిస్ ప్లేస్? I'm one of the partners of Toshedan. One of partners. Fine. సో ఈ ప్లేస్ ఎక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లొకేట్ అయ్యింది? ఇది ఖాజాగూడ మెయిన్ రోడ్ ఆపోజిట్ టు ఓక్ రిడ్జ్ స్కూల్. ఆపోజిట్ టు ఓక్ రిడ్జ్. ఫైన్. ఇది మీది ఇక్కడ ఒకటేనా బ్రాంచ్ ఉంది? దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బ్రాంచ్, బట్ దీనికి ఒక హిస్టరీ ఉంది. వీ స్టార్టెడ్ తోషదాన్ యాజ్ అ క్లౌడ్ కిచెన్. ఓకే. సో ఇనిషియలీ ఏమైందంటే కోవిడ్ టైంలో యాక్చువల్లీ ఐ వాజ్ ఇంటూ F&B బిజినెస్. ఐఎమ్ ఇంటూ F&B బిజినెస్ ఫ్రమ్ పాస్ట్ 8 years. 8 years. Okay. So I started out with Grill Box అని Raheja Mindspace IT పార్క్లో ఉండే. సో that was my first outlet. అది Grill Box అది కాంటినెంటల్ cuisine. Okay. So then I started Pavilion Drive-In అని ఇంకా Western Aqua, Flip Side ఇక్కడ కౌంటర్స్ ఉండే. దాని కోవిడ్ టైంలో ఆల్ ద IT వెబ్సైట్ ఇంకా డ్రైవింగ్ స్టార్ట్. సో ఏం చేయాలని నెక్స్ట్ అంటే వీ స్టార్టెడ్ యాజ్ అ హోమ్ కిచెన్. ఓకే. ఇనిషియలీ తోషదాన్ స్టార్టెడ్ యాజ్ అ హోమ్ కిచెన్. ఓకే. అండ్ డ్యూరింగ్ రంజాన్ పీరియడ్, అండ్ దట్ టైమ్ ఇట్ వాజ్ అ కోవిడ్ టైమ్. ఓకే. అండ్ అప్పుడు షాదా, పిస్తా, ఆల్ ద బిగ్ బుల్స్ హలీం ఏదైనా ఉంటుంది రంజాన్ టైంలో అది అన్ని క్లోజ్ అయిపోయాయి. సో దట్ టైమ్ ఓన్లీ హోమ్ కిచెన్గా రన్ అయ్యేది. ఓకే. సో ఐ గాట్ అన్ ఐడియా దట్ విల్ స్టార్ట్ హలీం. Okay, so you used to deliver it from Swiggy and Zomato? No Swiggy Zomato, because that time even Swiggy Zomato was not available during first COVID. Okay. So what I used to do within the certainty, I stay in Jubilee, so within 3-4 kilometers we used to deliver. Okay. Ramzan tarvata em cheyalani idea vaste I thought we'll start as a cloud kitchen and combo style ka biryani, halim, chicken, inka dessert laga about 12 to 1300 rupees lo combo ani
Toshadan we used to sell. Okay. The big box, huh? Like combo box. So we used to name it as Toshadan. Toshadan ante delivering. ఓకే ఇక్కడ మీ షికంపూరి కబాబ్ అయితే మాత్రం మెల్ట్ అయిపోతుందని చెప్పారు. Chicken puri and mutton marag is a very authentic dish. We have nahari paya shorba ikkadaina dorukutadi. కానీ nahari paya only authentic Hyderabad Old City Cafe lo dorukutadi. కానీ we have also recreated that nahari paya in a Nizami style. It's very rich in flavor. How is it going on, sir? Doing very well. It's been only 4 months since we opened. Okay. But I didn't expect that there will be this kind of crowd coming. But we're getting, touch wood, we are getting very good crowd and people are appreciating our food. Okay. And the best part is lot of people are repeating. Yeah. It's not like only people are coming and they're having a good experience. Okay. With the food and the ambience. Yeah. వీళ్ళ మెనూ ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ ఒక వెల్కమ్ డ్రింక్ తోటి అయితే వీళ్ళు మనకి సజెస్ట్ చేస్తున్నారు, డైజెషన్కి చాలా మంచిదని చెప్పని. రా మ్యాంగో అండ్ ఆల్సో మింట్ తోటి కలిపిన డ్రింక్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. పుదీనా ఆర్ కెరికా నజరానా అని చెప్పి ఇస్తున్నారు. సో లెట్స్ స్టార్ట్ విత్ దట్. ట్యాంగీగా ఉంది. పచ్చి మామిడికాయ, ఆ వగర, ఆ పులుపుగానే ఎదిరిపోయింది. షికంపూరి కబాబ్ అండ్ ఆల్సో పుదీనా పాలక్ సేవ్కి చాట్, ఈ రెండు మనం ఇప్పుడైతే ఇక్కడ ట్రై చేద్దాం. ఓన్లీ నాన్ వెజ్జే కాకుండా ఇలాగా వెజ్ కూడా పెట్టినందుకు మీ బ్యాచ్లోని వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ అందరూ కలిపి ఉన్నా కూడా యూ కెన్ కమ్ హియర్ అండ్ ఎంజాయ్ ది ఫుడ్. యాక్చువల్లీ నాన్ వెజిటేరియన్స్ అంటుంటారు వెజ్లోనే ఏముంటుంది రా తినడానికి ఇలా అని చెప్తాను, కానీ వెజ్లోని మనకి తెలియని రెసిపీస్ కొత్తగా ట్రై చేస్తే సీరియస్లీ వెజ్కి మించిన ఫుడ్ కూడా ఉండదు అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ ఐటమ్ అయితే మనకు వచ్చి గప్పే వప్పే గోష్కే అని చెప్పి పానీపూరిలో మటన్ ఫిల్లింగ్ పెట్టించారు మనకి. మటన్ అంటే ఐ మీన్ ఇది కీమా అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. దిస్ ఇస్ ద రైట్ వే. మీరు వచ్చినప్పుడు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇలా నాకులాగా ఇలాగా ప్లేట్లోనేసి ఏదో ముంచి తిన్నాకనే వెళ్తారు. ఒక హెవెన్లీ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు ఈ మటన్ పానీపూరీలు తింటుంటే. గప్పే వప్పే గోష్కే ఇది తింటేనే నాకు కడుపు నిండిపోయేలాగా ఉంది. బట్ ఇంకా నేను ట్రై చేయాల్సినవి టేస్ట్ చేయాల్సినవి చాలా ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. అన్నీ టేస్ట్ చేయకుండా నేనైతే ఇక్కడ నుండి వెళ్ళేది లేదు ఈరోజు. మనకైతే బటర్ నాన్ అండ్ ఆల్సో ఇది హండీకా చికెన్ అంట. ఇదైతే ఆమ్లెట్ అండ్ చికెన్ గ్రేవీ కనబడుతుంది నాకు. ఓకే. అండ్ ఆల్సో మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళ దగ్గర మాక్టైల్స్ కూడా చాలా స్పెషల్ అంట. రకరకాల మాక్టైల్స్ అయితే వీళ్ళ దగ్గర చేయడానికి షెఫ్ ఉన్నారు. వాటర్మెలన్ అండ్ పుదీనా అండ్ ఓకే. పీపుల్ నిజంగా చెప్తున్నా ఇలాంటి మాక్టైల్ అయితే నేను ఇప్పుడు వచ్చి ఎక్కడ టేస్ట్ చేయలేదు. ఏ రెస్టారెంట్లోనైనా 1-2 డిష్లు బాగుంటాయేమో అని అనుకోవచ్చు. బట్ వీళ్ళ దగ్గర ఉన్న క్యూజైన్లో అండ్ ఆల్సో వీళ్ళు సర్వ్ చేస్తున్న ఏదైతే డిషెస్ ఉన్నాయో నాకైతే అన్నీ కూడా ఒక యూనిక్ టేస్ట్ అయితే మాత్రం తెలుస్తుంది. దిస్ డిష్ ఇస్ అమేజింగ్. అసలు నిజంగా చెప్తున్నా ఆమ్లెట్ కూడా ఎక్కడ కూడా ఓవర్ బర్న్ అవ్వకుండా ఆ టెక్స్చర్ ఏం మాత్రం మారకుండా ఇలా సర్వ్ చేయడం అనేది నిజంగా అంటే ఎంత పర్ఫెక్ట్గా కుక్ చేయడం అనేది ఎంత ఎక్స్పర్టీజ్ అయితే మాత్రం చేయలేరు. వా, దీంతో నాకేదో తక్కువ అవుతుంది అనిపిస్తుంది. ఏదనుకుంటున్నారా? యా, ఆనియన్ అండ్ లెమన్. ఆనియన్ ఆర్ లెమన్ లైక్ ఏమన్నా? అరే వీళ్ళు ఎంత ఫాస్ట్గా ఉన్నారు, అడగగానే తెచ్చారు.
వా, ఆత్మారాముడు శాంతిస్తున్నాడు. ఆఫ్టర్నూన్ నుండి అనుకుంటున్నాను నేను, ఈరోజు తోషిదానికి వెళ్తాను, సో పొట్టలో కొంచెం స్పేస్ పెట్టుకుందాం అని చెప్పని అనుకున్నా. కానీ నిజంగా ఇందాక నుండి ఆకలి మీద ఉన్న నాకు ఈ టేస్ట్ తింటుంటే నిజంగా స్వర్గలోకాలకే వెళ్తున్నట్టుగా ఉంది. ఆ స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ ఫుడ్ తింటుంటే మేబీ ఆ స్వర్గంలో కూడా ఇదే ఫీల్ కలుగుతుందేమో అనిపిస్తుంది. స్టార్ ఐటమ్ ఆఫ్ ది డే, సారీ నైట్, చికెన్ బిర్యానీ. వాసన చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇందులో చిన్న కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తారు, ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది నాకు. ఈ ముక్క చూస్తే ఇలాగ కరిగిపోతుంది నిజానికి. నేను ఎందుకు హైదరాబాద్లో పుట్టలేదా అనిపిస్తుంటుంది తెలుసా. బిర్యానీ తింటున్నప్పుడల్లా కూడా ఇక్కడ మోస్ట్లీ హైదరాబాద్లో మాత్రమే, ఎక్కడ ఏ బిర్యానీ తిన్నా సరే హైదరాబాద్లో ఉండే బిర్యానీ టేస్ట్ ఎక్కడా దొరకదు. లైట్గా లెమన్ పిండుకుంటా, మరీ ఎక్కువ పిండేసుకున్నా కూడా ఫుల్ ఆ నిమ్మకాయ ఫ్లేవర్ అంతా డామినేట్ చేయకూడదు బిర్యానీని. ఇంకా ఇప్పుడు రైతాతోటి కొంచెం వేసుకుని ఇంకా ఎంజాయ్ చేస్తాను. నేను వల్ల కాదు, నిజంగా చాలా తినాలని ఉంది, కానీ ఇంకా తింటే లావ్ అయిపోతాను. ఇప్పుడు ఏదో సన్నగా ఉన్నానని అనకండి, దిష్టి కూడా పెట్టద్దు. గాజర్కి హల్వా గరం గరం ఉంది, పైనంతా మలై అండ్ బాదాం వేశారు. ఫుల్ ఆఫ్ గీ ఉందమ్మా. ఇప్పుడు వరకు అయితే అన్ని టేస్ట్ చేసి వదిలేస్తాను, కానీ దీన్ని మాత్రం కంప్లీట్ చేయకుండా అయితే వదలన్నా. యూనిక్ టేస్ట్ ఎలా వస్తుందో తెలియదు, కానీ ఓగా అల్టిమేట్. టేస్ట్ బడ్ సాటిస్ఫై అవుతున్నాయి. ఎప్పుడు చూడండి టేస్ట్ మనకి తింటున్నప్పుడు వా, మీరంతా తప్పక రావాల్సిందే ఈ ప్లేస్కి. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చెప్పండి, భోజన ప్రియుడు బాబీ సజెస్ట్ చేస్తాడని చెప్పి. పేరు గుర్తుంది కదా, తోషిదాన్. ఎవ్రీ ఫ్లేవర్ హ్యాస్ అ స్టోరీ, సో షేర్ యువర్ స్టోరీ. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆదాం ఫుడ్ అండ్ ట్రావెల్. నేను మీ భోజన ప్రియుడు బాబీ, సైనింగ్ ఆఫ్. ఆదాం.